బాలు మూర్ఖుడని మాట్లాడుతున్న ప్రభావతి రోహిణి చెంప పగలగొట్టిన మీనా. ఇంతకు ఏం జరిగింది? అసలు బాలు మూర్ఖుడని ప్రభావతి మాట్లాడడమేంటి? మరి ప్రభావతి మాట్లాడితే రోహిణి చెంప పగలగొట్టడం ఏంటి మీనా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ప్రభావతి అనుకున్నట్టుగానే మీనాకు బాలుకి మధ్య గొడవ పెట్టేస్తుంది. ఎందుకంటే బాలు శివ పుట్టినరోజుకి గుడి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పినా మీనా వెళ్ళడం, బాలు ఇంటికి వచ్చేసరికి మీనా కనిపించకపోతే మరొకరైతే తను ఎక్కడికో బయటికి వెళ్ళింది అని సర్ది చెప్పేవారు. కానీ ప్రభావతి లాంటిది అటు బాలు ఇష్టం లేదు, ఇటు మీనా కూడా ఇష్టం లేదు. కాబట్టి మీనాని ఇంట్లోంచి బయటికి పంపించేయాలనుకుంటుంది. కాబట్టి సో అందుకని బాలుకి ఫుల్లుగా ఎక్కించేస్తుంది. నీ భార్య నీ మాట కాదని వాళ్ళ తమ్ముడు పుట్టినరోజుకి ప్రసాదాలు పంచిపెట్టింది. వాడు ఏదో తప్పు చేసుంటాడు, నువ్వు కొట్టావు. కానీ నీ పెళ్ళం నీ మాట వినకుండా నిన్ను లెక్క చేయకుండా నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినా కానీ నిన్నస్సలు పట్టించుకోకుండా వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. నీ భార్యకు నువ్వు కాదు ముఖ్యం, వాళ్ళ పుట్టింటి వాళ్ళే. ఇంకా నీకు అనుమానం అయితే కావాలంటే వెళ్ళి గుడి దగ్గర చూసుకొని చెప్పనేసరికి అప్పటికే మీనా నేను వెళ్తానమ్మా, ఆయనకి చెప్పకుండా వచ్చాను, ఆయన మళ్ళీ వస్తే కోప్పడతారు, ఎందుకు గొడవ పెద్ద చేసుకోవడం, నేను వెళ్తాను అని ఎన్నిసార్లు చెప్తున్నా పార్వతమ్మ మాత్రం వెళ్ళనివ్వదు. వెళ్లకుండా ఉండవే కొంచెం సేపు అంటూ అలా ఆపేసేసరికి మొత్తానికైతే బాలు గుడి దగ్గరికి రావడం, వావ్ సూపర్, నీకు ఇన్ని రోజులు నా మాట మీద నాకు విలువనిచ్చావు అనుకున్నాను. నీకు పుట్టింటి వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం ఉందని, నా మాటకు నాకు అసలు విలువే లేదని, నీ దృష్టిలో నీ భర్త మాట విలువ లేని వాడిగా తీసేశావు. చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి అది కాదండి అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పొద్దు మీనా, మా అమ్మ నువ్వు గుడికి వెళ్ళావు అన్న విషయం చెప్తే ఆవిడ చెప్పిన మాట నిజం కాదు అని నిరూపించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. కానీ అదే నిజమని నమ్మేటట్టుగా చేశావు. చాలా బాగుంది, ఎక్కడే ఉండు అంటూ బాలు వెళ్ళిపోతాడు. మీనా కాస్త అక్కడి నుంచి బాధపడుతూనే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర సత్యానికి కానీ శృతికి కానీ ఏం చెప్పకుండానే ప్రసాదం ఇస్తుంది. ప్రభావతి కాస్త వచ్చి, మీ ఆయన నువ్వు కలిసి వెళ్ళాము అని మీ మాంగారికి బాగానే అబద్ధాలు చెప్తున్నావే, మీ ఆయన గుడికొచ్చి ఏమీ అనలేదా అంటూ మాట్లాడేసరికి, నేను గుడికి వెళ్ళానన్న విషయం ఆయనకి ఎవరు చెప్పారు అనగానే నేనే చెప్పాను, నువ్వు మీ ఆయన మాట కాదని మరి గుడికి వెళ్ళావు కదా, ఏం చేశారే, నా కొడుకు ఏదో అవసరానికి డబ్బులు తీసుకున్నందుకు నీ పుట్టింటి నుంచి బంగారం తెచ్చినట్టుగా నాకు ఎంత గొడవ చేసి నాకు నా భర్తకి మధ్య దూరం పెంచారు కదే, నిన్ను ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాననుకుంటున్నావు? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయే వరకు నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి మీనా ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి ఈయన ఇంకా రాలేదేంటి అని అప్పటికే చీకటి పడిపోవడంతో ఎదురు చూస్తుండగా బాలు తాగనని మీనాకు మాటిచ్చాడు కదా, మీనా ఎప్పుడైతే తన మాట కాదని పుట్టింటికి వెళ్ళిందో తాగేసి వస్తాడు. అదేంటండి తాగేసి వచ్చారు, తాగనని నాకు మాట ఇచ్చారు కదా అనగానే, నేను నీకు ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తున్నావు, మరి నేను నీకు ఒక మాట చెప్పాను కదా, నా మాట దాటి వెళ్ళొద్దు అని కూడా హెచ్చరించాను. అయినా నువ్వు నన్ను పట్టించుకోకుండా, నా మాటను లెక్క చేయకుండా, నాకు విలువనివ్వకుండా నన్ను ప్రతి క్షణం అవమానించి వాడి దగ్గరికి వెళ్ళావు. వాడి పుట్టినరోజు ఫంక్షన్ని చేశావు, అందుకే నాకు నచ్చలేదు, అందుకోసమనే తాగి వచ్చాను. రోజు తాగుతాను, రోజు ఇలాగే తాగొస్తాను, నా మాటకు విలువేంది, నాకేముంది, చిచ్చి నా బ్రతుకు అనుకుంటూ బాలు కాస్త లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ప్రభావతి ఇంకా వావ్ సూపర్, ఏదైతే జరగాలి అనుకున్నానో అదే జరిగింది అంటూ మాట్లాడేసరికి, ఏం జరగాలనుకున్నారా ఆంటీ అంటూ రోహిణి వస్తుంది. ఈ మీనా బాలు కొట్టుకు చావాలని, ఈ మీనా ఈ ఇల్లును వదిలి వెళ్ళిపోవాలని కోరుకున్నాను, అదే జరగబోతుంది తొందరలోనే అని చెప్పాను. కానీ అలా ఎలా జరగబోతుంది అని చెప్పి రోహిణి అనగానే, ఎలాగా ఈరోజు ఈ మీనా
వాళ్ళ తమ్ముడు పుట్టినరోజుకి బాలుగాడు వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళింది. వెళ్ళినందుకు గాను మీనాకిచ్చిన మాటను కూడా పక్కన పెట్టేసి వాడు కాస్త అవునా, మీనా బాలు మాటను కూడా లెక్క చేయకుండా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందా? అయినా బాలుకి శివకి పడట్లేదు కదా అత్తయ్య. మరి అలాంటి తప్పుడు మీనా పుట్టింటి కోసం వెళ్ళడం ఏంటి? విడ్డూరం కాకపోతేను అనగానే అవును రోహిణి, నిజమే, విడ్డూరమే. కాకపోతే బాలుగాడు మీనాతో మాట్లాడడం లేదనుకుంటా. తాగనని మాటిచ్చాడు కదా, మళ్ళీ తాగడం మొదలుపెట్టాడు అంటూ మాట్లాడేసరికి ఆయన వాడొక మూర్ఖుడు. ఎవ్వరి మాట లెక్క చేయడు. తల్లికి విలువ ఉండదు, చెల్లికి విలువ ఉండదు, ఎవ్వరికి విలువ లేకుండా ఎవరినైనా ఒంటి మీద చేసుకోగలవాడు. వాడు తాగితే మూర్ఖుల్లాగే ప్రవర్తిస్తాడు. మళ్ళీ వాడిని మూర్ఖుణ్ణి చేసేసావు కదే, వాడు మారిపోయాడు అని ఇద్దరు కూడా ఆదర్శ దంపతులు అవార్డు తీసుకుని తెగ సంబరపడిపోయావు. నీ భర్త నీ మీద అంత ప్రేమ చూపిస్తున్నాడని తెగ సంబరపడ్డావు కదా. ఇప్పుడు వాడు నీ మీద ప్రేమ కాదు, నిన్ను నీ వంక చూడాలంటేనే అసహ్యం పెంచుకుంటున్నాడు. నీ వంక చూసి నీతో మాట్లాడడానికి కూడా వాడు చిరాకు పడుతున్నాడు. వాడు ఎప్పటికీ ఇంకా మారడు, ఇలాగే ఉంటాడు. నువ్వే కొన్ని రోజులు చూసి దుకాణం సర్దుకుని మీ ఇంటికి వెళ్ళిపోవడమే. మళ్ళీ నిన్ను ఇంటికి రానిచ్చేది కూడా లేదు. అయినా నీకు ఎన్నిసార్లు ఎన్ని మాటలన్నా సిగ్గని అనిపించట్లేదేంటే అంటూ ప్రభావతి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య, ఇది నా అత్తవారిల్లు అని చెప్పాను కానీ ఇది నీ అత్తవారిల్లా? అత్తవారింట్లో కోడలు ఎలా ఉంటుంది? నిన్ను ఎప్పుడైనా నేను కోడల్లా చూసానా అని చెప్పాను కానీ మీరు చూసినా చూడకపోయినా ఇదే మా అత్తగారి ఇల్లు అని చెప్పనేసరికి చూసావా రోహిణి, ఇది వాళ్ళ అత్తగారి ఇల్లంట. అంతే, బాలుగాడు ఇష్టాలకి విలువనివ్వడం మానేసిందనమాట. బాలుగాడు మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ ఇంట్లోనే పడుంటుందనుకుంటా. ఎందుకంటే కడుపు నిండా 4 మెతుకులు తినేది ఇక్కడే కదా. వాళ్ళ పుట్టింట్లో ఒక పూట తింటే ఒక పూట తినరు. అలాంటిటప్పుడు ఏం చేస్తారు? అందుకే ఇక్కడే ఉంటే కడుపు నిండా తినొచ్చని దీని డ్రామా. ఇది కూడా ఇంటికెళ్ళి మళ్ళీ వాళ్ళకు భారం అవ్వడం ఎందుకని ఆలోచిస్తున్నట్టుంది అని చెప్పి ప్రభావతి అనగానే అదే నిజమై ఉంటుంది అత్తయ్య. లేదంటే పుట్టింటికి వెళ్ళే అవకాశం వస్తే ఎందుకు వెళ్లకుండా ఉంటారు? అయినా భర్త ఇంతెలా అవమానించినా, భర్త ఇంతెలా తన మాట వినకపోయినా, తనను బాధ పెట్టినా భార్యలు భరించి మరీ అత్తవారింట్లో ఉంటారు అంటే దానికి ఒకటే కారణం అత్తయ్య, వాళ్ళకి పుట్టింట్లో అవకాశం లేక ఉంటున్నారని అర్థం అని చెప్పనేసరికి అవును రోహిణి, కరెక్ట్గా చెప్పావు, నిజమే. పుట్టింట్లో ఇలాంటి సౌభాగ్యాలు, ఇలాంటి భోగభాగ్యాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పాను కానీ అవునత్తయ్య, ఇక్కడ మరి పంచభక్ష పరవన్నాలు నాకు కూర్చోబెట్టి మరీ వడ్డించి పెట్టేస్తున్నారు కదా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పని చెయ్యాలి అని చెప్పి నేను ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంతే, మీరు చెప్పింది కరెక్టే అనగాని ఏంటే నోరు లెగుస్తుంది. వాడొక మూర్ఖుడు, వాడిని పట్టుకుని నువ్వు ఇక్కడ ఉండడం నిన్నొక మూర్ఖురాలని అనుకోవడం తప్ప వేరే ఉపయోగమేమీ లేదు. వాడిలో ఎప్పటికీ మార్పు రాదే. మనిషి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వాడి మనస్తత్వం ఎప్పటికీ మారదు. వాడు మూర్ఖుల్లాగే ఉంటాడు, ఎవ్వరికీ విలువనివ్వడు. అలాంటి వాడితో కలిసి కాపురం చేయకంటే పుట్టింటికి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి ఇంకా ప్రభావతి బాలుని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. తాగుబోతూ ఇంకా ఇష్టం వచ్చినట్టు ఉంటాడు, వాళ్ళతో తిరుగుతాడు, వీళ్ళతో తిరుగుతాడు, వాళ్ళని కొడతాడు, వీళ్ళని కొడతాడు, బావ బామ్మద్ది అన్న తమ్ముడు అనే భేదం లేకుండా కొడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు అంటూ ప్రభావతి ఇంకా తిట్ల దండకం మొదలుపెట్టి బాలుని చాలా అవమానించినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అంటూ ప్రభావతి బాలుని అవమానించినట్టుగా, బాలుని కించపరుస్తున్నట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. దానికి పక్కన రోహిణి వంత పాడుతూ మాట్లాడేసరికి ప్రభావతి అత్తగారిని ఏమీ చేయలేదు కదా, ఇంకా అత్తగారి నోరును మోయించాలంటే ఇంకా రోహిణిని కొట్టక తప్పదని మీనా కాస్త రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది. ఏమన్నారు? నా భర్త మూర్ఖుల్లా తయారు చేసింది ఎవరు? మీ కడుపును పుట్టింది 4 పిల్లలు. 4 పిల్లలైతే మీరు కేవలం మనోజ్కొక్కడికే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అంటే ఆయన మోసాలు చేయమని, ఆయన దొంగతనాలు చేయమని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా? మీ పెంపకంలో పెరగని 2 కొడుకులు
మోసాలు చేయడం లేదేటి? పెంపకం తేడాయా? మీరు తేడాయే, మీ పెంపకం కూడా తేడాయే. మీ కోడలు పుట్టిల్లు అంటుంది. ఇప్పుడుకొచ్చి పుట్టింటి నుంచి ఎవరైనా వచ్చారా? అక్కడి నుంచి ఇక్కడికి రావడం కాదు, ఇక్కడి నుంచి మీరు వెళ్ళారా? ఎవరో వస్తారు, మటను అంటూ మాట్లాడి వెళ్ళిపోతాడు. అతను ఏంటో, నిజంగా అక్కడ ఉంటాడో ఉండడో అవే విషయాలు తెలీదు. మీకు ఎంతసేపు డబ్బు కావాలి, డబ్బులుంటేనే మీరు మనుషులకు విలువనిస్తారు. మీకు ఎంత సేవ చేస్తున్నా మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మిమ్మల్ని అస్సలు లెక్క చేయకుండా మీ ముందు తిట్టుకుని, మీ ముందు పొగిడి, మీ వెనకాల తిట్టుకునే వాళ్ళే మీకు మంచి వాళ్ళు, అంతే కదా? రోహిణిని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి తీసుకువెళ్ళమనండి. వాళ్ళ అమ్మ లేదు కదా, వాళ్ళ నాన్న దగ్గరికైనా తీసుకువెళ్ళమనండి, లేదా వాళ్ళ నాన్నని ఇక్కడికి రమ్మనండి. అడగరు, ఎందుకంటే రోహిణి కోటేశ్వరరాలు కదా, అందుకని ఏం అడగరు. ఏమన్నారు? మా పుట్టింటి నుంచి తీసుకొచ్చేది ప్రతి ఒక్కటి విషమేనా? మీకు విషం కల్పించామా ఏంటి? మేము మీకు ఎప్పుడైనా విషం కలిపి మీ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేసామా? ప్రతి పండక్కి మా ఆయన్ని ఇంటికి పిలిచి చక్కగా అత్తగారు చేయాల్సిన మర్యాదలన్నీ కూడా చేస్తుంది. మా ఆయన మూర్ఖుడే. ఎలాగింటి తల్లుంటే మూర్ఖుడు కాకపోతే ఎలా ఉంటారు అనగాని అని చెప్పనేసరికి ఏంటి నోరు లెగుస్తుంది ఏంటి అత్తయ్య? నేను సైలెంట్గా బాధపడుతూ ఉంటాను, ఊరుకుంటాను అని అనుకుంటున్నారేమో. బాధపడవలసిన అవసరం నాకేముంది, ఊరుకోవాల్సిన అవసరం నాకేముంది? నేను ఊరుకోను, బాధపడను. నా భర్త ఏమీ మూర్ఖుడు కాదు, నా మీద కోపం. ప్రతి భర్తకు భార్య మీద కోపం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏమన్నారు? నేను ఇంటిని వదిలి వెళ్ళిపోవాలా? నేను ఇంటిని వదిలి వెళ్తే మీకు కాఫీ నీళ్ళు ఇచ్చే గతి కూడా ఉండదు. మీరు ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుని నాకు అవి తీసుకురా ఇవి తీసుకురా అంటూ ఆర్డర్లు వేస్తున్నారు. నేను ఇక్కడి నుంచి బయటకు అడుగు పెట్టిన మరుక్షణం ఇంటి పని మనిషి స్థానంలోకి మీరెళ్తారు. అది మీకు అర్థం కావట్లేదు. పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. కోటీశ్వర్లు అయితే ఏమన్నా గొప్ప? వాళ్ళ దగ్గర 4 డబ్బులుంటాయి. నిజంగా కోటీశ్వర్ల ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకోవడం కంటే పేదింటి నుంచి కోడల్ని తెచ్చుకుని ప్రేమాప్యంగా పలకరిస్తే చాలు. తన గుండెను కోసి మీ చేతిలో పెట్టినంతగా అంత ప్రేమను చూపిస్తారు. అది మీరు అర్థం చేసుకోకుండా ఎంతసేపు డబ్బు 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 గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచనే రాదు మీకు. ఎంతసేపు డబ్బు కావాలి, డబ్బు ఉంటే చాలు, ఏదైనా చేసేయచ్చు అన్న ఉద్దేశంతో డబ్బు సంపాదిస్తేనే మంచి అన్నట్టుగా మీ ఉద్దేశం ఉంది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పి రోహిణి అనగానే ఇంకేం చెప్పద్దు రోహిణి, నువ్వు ఇంటి కోడలివే కదా, నేను ఇంటి తోటి కోడలనే కదా. నీ తోటి కోడల్ని అత్తగారు అవమానిస్తూ ఉంటే నువ్వు సపోర్ట్గా ఉండవలసిన అవసరం లేదా? సపోర్ట్గా ఉండడం మానేసి అదలా ఉంచితే ఎంతసేపు నా భర్తను మూర్ఖుడు అంటున్నావు. మరి నీ భర్త ఏంటి, మూర్ఖుడు కాదా, సోమరిపోతు కాదా? పార్కులంటా పల్లీలు తింటూ 3 నెలలు సావాసం చేశాడు. ఎవడో స్వామీజీ ఏదో చెప్పాడని గుడ్డలు మొత్తం విప్పుకుని గుడి ముందు కూర్చుని అడుక్కు తిన్నాడు. ఇవన్నీ గుర్తురాదు. నీ మొగుడు ఒకప్పుడు చేసినవన్నీ గుర్తు రాకుండానే ఉంటాయా? అవన్నీ గుర్తుంటాయి. నీ మొగుడు ఎలాంటి వాడో కూడా తెలిసాక అది కాదు మీనా అని చెప్పాను. కానీ నీ భర్త ఏమన్నా మంచివాడా ఏంటి? నా భర్త నా మీద ఎంతో ప్రేమను చూపిస్తాడు. కష్టపడి సంపాదించాలనుకుంటాడు. ప్రతి ఒక్కడి కష్టపడి సంపాదించే ఎదటోలికి పెట్టాలనుకుంటాడు. తన చెల్లెలు పుస్తెళ్తాడు ఫంక్షన్కి మొత్తం ఖర్చు పెట్టింది నా భర్త. తన చెల్లెలు పెళ్లి చేయడానికి ఖర్చు పెట్టింది నా భర్త. అన్నింటికీ నా భర్త ఇచ్చాడు. మరి 3 అన్నదమ్ములు ఉన్నప్పుడు మరి నా భర్త ఒక్కడే ఎందుకు పెట్టుకున్నాడు? అదే మీ భర్తలు పెట్టుకుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? నా భర్త మొత్తం అంతా ఎందుకు పెట్టుకోవాలి? 3 అన్నదమ్ములు సరి సమానంగానే పెట్టుకోవాలి కదా అంటూ దీర్ఘాలు తీస్తారు. కానీ నేను ఆ మాట అన్నానేమో అడగండి. నేను దాచుకున్న డబ్బులు కూడా ఇచ్చి నా ఆడబొడుచు పెళ్లి చేయాలని నేను కోరుకున్నాను. అది నా మనస్తత్వం అంతే తప్ప ఎదుటి వాళ్ళని కాపరాలు చెడగొట్టి ఎదుటి వాళ్ళ కుటుంబాల మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళ గురించి భార్యకు భర్తతో భర్తకు భార్యతో తప్పుడు విషయాలన్నీ చెప్పి వాళ్ళ మనసు చెడిపోయేటట్టు చేసి రెచ్చగొట్టి విడదీయడానికి ప్రయత్నించే మమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి అది కాదు మీనా అని చెప్పనేసరికి ఇంకా నువ్వేం చెప్పడానికి వీల్లేదు. ఏం చెప్పినా కానీ
నా భర్త ఏంటో నాకు తెలుసు. నా భర్త గురించి ఎవరూ ఏమీ చెప్పక్కర్లేదు. నా భర్తకు కోపం ఎలా తగ్గించాలో, నా మీద ఎప్పటికి కోపం తగ్గుతుందో నాకు తెలుసు. ఏంటత్తయ్య అన్నారు? నా భర్తను వదిలేసి వెళ్ళిపోవాలా? ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవాలా? నేనేమీ ఇంటికి చుట్టం చూపుకి రాలేదత్తయ్య. ఇంటిని వదిలి, నా భర్తను వదిలి వెళ్ళిపోవడానికి. నేను ఇంట్లో శాశ్వతంగా ఉండడానికే వచ్చాను. ఈ ఇంట్లో ఉండిపోవడానికే వచ్చాను. ఇది నా అత్తవారి ఇల్లు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మా అత్తవారి ఇల్లే. నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. అది మీరు గుర్తుపెట్టుకోండి అంటూ ఇంకా చాలా కోపంగా మాట్లాడుతుంది మీనా. మాట్లాడేసరికి ఈలోపు అందరూ కూడా వస్తారు. అందరూ కూడా వచ్చేసరికి ఏంటమ్మా మీనా అని చెప్పాను, కానీ నేను చెప్తాను అంకుల్ అని చెప్పి శృతి మొత్తం అంతా చెప్తుంది. చెప్పేసరికి ఏంటి, మీనాకు బాలుకి మధ్య గొడవ రావడానికి కారణం ప్రభావతి అనగానే, అవును అంకుల్, మీనా శివ వాళ్ళ తమ్ముడు పుట్టినరోజుకి వెళ్ళిందని ఆంటీయే బాలుకి చెప్పి బాలుకి మీనాకు మధ్య గొడవ వచ్చేటట్టుగా ఆంటీయే చేసింది. ఆంటీ బాలుని రెచ్చగొట్టి అలా చెప్పడం వల్లే మీనా బాలు మీనాల మధ్య గొడవ పెరిగింది అనగానే, నీలో మార్పు రాదా ప్రభా? వాడంటే నీకు ఎందుకంత ద్వేషం? వాడు నీ కొడుకే ప్రభా, మన కడుపులో పుట్టిన బిడ్డే, మన బిడ్డే ప్రభావ. ఆ విషయం నీకు అర్థం కావట్లేదేంటి? ఏదో వాడిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెంచుకున్నట్టుగా చేస్తావేంటి? వాడు మన కొడుకు కాపురం చెడిపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నీకది సంతోషమేనా? నువ్వు అలా ఎలా చూస్తూ ఊరుకోగలుగుతున్నావు? అలా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, అది కాదండి అని చెప్పాను, కానీ ఇంకేం చెప్పొద్దత్తయ్య. మీరు సంజాయిషీలు సమాధానాలు చెప్పాలని నేను కోరుకోవడం లేదు, కానీ ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నా గురించి ఆలోచించే మనస్తత్వం మీకు లేదు. ప్రతి క్షణం ఇలానే ఉండాలి అనుకుంటారు. ఎదుటి వాళ్ళ మనసుని గాయపరుస్తూ, ఎదుటి వాళ్ళని బాధపడుతూ ఉండడమే మీకు బాగా ఇష్టం అని చెప్పి మాట్లాడేసరికి, అలా కాదు అని చెప్పి ఇంకా ప్రభావతి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా, మీరు నచ్చ చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసులే అత్తయ్య. మామయ్య గారు ఇక్కడ ఉన్నారని, మామయ్య గారు ఇక్కడ ఉండడం వల్ల మీరు మామయ్య గారు ఎక్కడ మిమ్మల్ని ఏదో ఒకటి అంటారేమోనన్న ఉద్దేశంతో మీరు ఇలా చెప్తున్నారు. నాకు నా భర్తకు మధ్య గొడవలు పెట్టడం వల్ల మీకు కలిసి వచ్చేదేంటో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. అసలు మీరు ఎందుకు ఈ రకంగా నా భర్తను నన్ను వేరు చేయాలనుకుంటున్నారు? నా భర్త నేను మీకు ఏం ద్రోహం చేశాము? ప్రతి క్షణం కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటాడు నా భర్త. ప్రతి క్షణం కుటుంబ సంతోషం కోసం, తన తండ్రి ఆరోగ్యం కోసమే ఆలోచిస్తాడు. నేను ఇంటి గురించి ఆలోచిస్తాను. ఇంట్లో వాళ్ళకి ఎప్పటికీ ఎవరికి ఏం కావాలన్నా కానీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. మరి అలాంటిది మా ఇద్దరిని ఇంట్లోంచి బయటకు గెంటేయాలని ఎందుకంతా మీకు కోపమో, ఎందుకంతా మీకు ఇంట్రెస్టో నాకైతే తెలియడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పి ఇంకా రోహిణి అనగానే, నువ్వు అస్సలు మాట్లాడొద్దు రోహిణి, నువ్వు ఇంటి కోడలవే అయినా సరే కేవలం అత్తయ్య గారి మాటకే వంత పాడుతున్నావు. ఎందుకో చెప్పనా, అత్తయ్య గారే నీకు సపోర్ట్ ఇస్తారు కాబట్టి. అత్తయ్య గారికి నువ్వు సపోర్ట్గా ఉంటే రేపన్నా రోజున నువ్వు ఏ తప్పులు చేసినా, నీ విషయాలు ఏం బయటకు వచ్చినా అత్తయ్య నీకు ప్రతి క్షణం సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ సపోర్ట్ కోసమే నువ్వు అత్తయ్య గారిని మెప్పించాలనుకుంటున్నావు. అత్తయ్య గారికి సపోర్ట్ చేసి ఎన్ని మాటలు అంటున్నా చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావు అని చెప్పనేసరికి, అది కాదు మీనా అని చెప్పాను, కానీ ఇంకేం చెప్పద్దు రోహిణి. మీలాంటి వాళ్ళతో కలిసి ఉంటున్నందుకు నన్ను నేనే బాధపడాలి, కానీ ఇది నా అత్తవారిల్లు, అందరితో కలిసి ఉండాలి. ఇందులో కొంతమంది మనసు మంచిదవుతుంది, కొంతమంది మనసు మంచిది కాదు. నాకు ఎప్పుడూ శృతి ఒక చెల్లిలాగా అనిపిస్తుంది. నువ్వు మా ఇంటి పెద్ద కోడలవైనా కానీ నీ విషయంలో ప్రతి ఒక్కటి అనుమానాలు ఉన్నా నువ్వు ఎప్పుడు కూడా మాకు సపోర్ట్గా ఉండవు. ఎప్పుడు ఏదో ఒకటి అనడానికని ఏదో ఒకటి దాయడమే ప్రయత్నం చేస్తూ ఉంటావు. చూడు రోహిణి, నా విషయంలో కలగ చేసుకుంటే ఇప్పుడు ఒక చెంప దెబ్బతో వదిలేశాను. ఈసారి ఒక చెంప దెబ్బ కాదు, అంతకు మించి దెబ్బలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. నా గురించి ఎవరు ఆలోచించవద్దు, ఎవరు నా గురించి పట్టించుకోవద్దు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి మాట్లాడేసరికి, అమ్మ మీనా నువ్వు లోపలికి వెళ్ళు, వాడికి భోజనం పెట్టు అనగానే, అలాగే మామయ్య అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది మీనా. ఏంటి ప్రభా, నీలో మార్పు రాదా? అసలు వాడి మీద ఎందుకంత కక్ష నీకు?
వాడు ఏం తప్పు చేశాడని అంత పగ నీకు? వాడు గురించి ఎందుకంత అలా ఆలోచిస్తున్నావు అంటూ మాట్లాడేసరికి అది కాదండి అని చెప్పాను. కానీ మీనాకు బాలుకి గొడవలు పెడితే మీనా బాలు విడిపోతే నువ్వు సంతోషంగా ఉంటావు ప్రభా. అది చాలా తప్పు ప్రభా. ఒక కొడుకుని కోడల్ని విడదీయాలని, ఒక భార్యాభర్తలను విడదీయాలని అనుకుంటే అది ఎప్పటికైనా నీకే తగులుతుంది. నువ్వు ఇప్పటి వరకు చేసిన పాపాల వల్లేనేమో నీ మీద నాకు కోపం వచ్చేలా చేసి నీతో నేను 4 రోజులు మాట్లాడకుండా ఉండేటట్టు చేసింది. మా అమ్మ వచ్చి మాట్లాడమని బ్రతిమాలడంతో మళ్ళీ నీతో మాట్లాడాను. లేదంటే మాట్లాడేదాన్నే కాదు. నీ గురించి నాకు తెలుసు కదా, నీ మనస్తత్వం గురించి కూడా నాకు తెలుసు కదా. అందుకోసమనే నేను ఎప్పటికైనా నీ మనసు మార్చుకో ప్రభా. మనసు మార్చుకుంటే అంతా బాగుంటుంది. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి క్షణం నువ్వు ఇబ్బంది పడుతూనే ఉంటావు. అది గుర్తుపెట్టుకో. నిన్ను ఎప్పటికీ నేను ఏమీ అనడం లేదు అంటే అది నా చేతకాని తనమని అనుకుంటావేమో. నా మంచితనం వల్లే నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. ప్రతి క్షణం నిన్ను బాధ పెట్టలేకపోతున్నాను. అది అర్థం చేసుకుని ఉంటే బాగుంటుంది అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అండి అని చెప్పి ప్రభ సత్యానికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా సత్యం మాత్రం ప్రభావతి మాట అస్సలు వినడు. చాలా కోపంగా ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోహిణి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అందరూ కలిసి నన్ను ఒంటరిదాన్ని చేశారు. ఇప్పుడు నేను అందరితో పాటు కలిసి ఉండలేనా? నేను ఒంటరిదాన్ని అయిపోయినట్టేనా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడేసరికి అయినా నా గురించి ఏమనుకుంటారు, నేనేం చేశానని అనుకుంటారు. కానీ ప్రతి విషయంలో కూడా నన్ను ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు ఈయన అని చెప్పి ప్రభావతి అనుకుంటుంది. మీనా మాత్రం బాలుకి భోజనం పెట్టడానికి వెళ్ళి నువ్వు నన్ను మోసం చేశావు. నువ్వు మీ పుట్టింటి వాళ్ళకి ఇచ్చిన విలువ నాకు ఇవ్వలేదు. నీ తమ్ముడికి ఇచ్చిన విలువ నాకు ఇవ్వలేదు. నీ తమ్ముడు ఎంత పెద్ద తప్పులు చేస్తున్నాడో నీకు తెలీదు. ఈ తప్పులు చేస్తే ఏమవుతుందో ఏంటో అన్న టెన్షన్ కూడా లేకుండా అత్తయ్య వాళ్ళు ఉన్నారు. మీరేమో నా మీద కోపం పెంచుకుంటున్నారు. నేను కావాలని వెళ్ళలేదండి. నా తమ్ముడు పుట్టినరోజు పుట్టవాణ్ణి బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతోనే వెళ్ళాను. అసలు మీ ఇద్దరికీ జరిగిన గొడవ ఏంటో చెప్తేనే కదా నేను వెళ్ళాలా వద్దా నిర్ణయం తీసుకునేది. మీరేమో ఇద్దరికీ మధ్య జరిగిన గొడవ ఏంటో చెప్పరు. గొడవ చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఏ రకంగా తెలుస్తుంది? ఎప్పటికి నేను తెలుసుకోగలుగుతాను? అందుకే నేను ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నాను. మీలోనే మార్పు రావాలి. అసలు మీ ఇద్దరికీ జరుగుతున్న గొడవ ఏంటో తెలుసుకుంటే ఈయన నా మీద కోపం తగ్గించుకుంటారు. శివ ఏదో తప్పు చేశాడు, ఖచ్చితంగా తప్పు చేశాడు. ఆ తప్పేంటనేది ఈయనకు తెలుసు. ఆ తప్పును బయట పెడితే మేమంతా బాధపడతామని కూడా ఈయనకు తెలుసు. అందుకే ఈయన బయట పెట్టడం లేదు. చేసిన తప్పుని తనలోనే దాచేసుకుంటున్నారు. అలా దాచేసుకోవడం వల్లే తప్పులు బయట పడడం లేదు అని చెప్పి ఇంకా మీనా కాస్త ఆలోచనలో పడుతుంది. ఇంతకీ శివ ఏం తప్పు చేశాడు? ఈయనకు శివ మీద అంత కోపం ఎందుకు? నా మీద కోపం ఎప్పుడు తగ్గుతుంది? శివతో ఏమన్నా చేయిస్తే తగ్గుతుందా? తను చేసిన తప్పేంటి? ఆ తప్పు ఒప్పుకుంటేనే కానీ ఈయన క్షమించరు. ఒప్పుకునేటట్టు వాడు కనిపించట్లేదు. ఏం చేయాలి? వీళ్ళిద్దరి మధ్యలో నేను నరకం చూస్తున్నాను అంటూ ఇంకా మీనా ఎంతగానో తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది. ఇంకప్పుడే సత్యం వచ్చి మీనాని వాదారుస్తాడు. నాకేం పర్వాలేదు మామయ్య అనగానే అసలు వీళ్ళిద్దరికీ మధ్య గొడవ ఏంటమ్మా అని చెప్పాను. కానీ అదే తెలియడం లేదు మామయ్య. అటు వాడు చెప్పడం లేదు, ఇటు ఈయన చెప్పడం లేదు. అసలు ఇద్దరికీ మధ్య గొడవ ఏంటో నాకేమీ తెలియడం లేదు అని చెప్పి మీనా కాస్త అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని